తెలుగు సాహిత్య రంగానికి అభ్యుదయ ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచిన మహాకవి గురజాడ అప్పారావు నివాసస్థానానికి పూర్వవైభవం రాబోతోంది. విజయనగరంలో ఉన్న గురజాడ అప్పారావు 150 ఏళ్లనాటి చారిత్రక నివాస గృహాన్ని ఆధునీకరించేందుకు ఏపీ సర్కారు నిధులు మంజూరు చేస్తుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. గురజాడ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో 1,20,00,000 అంచనా వ్యయంతో సరికొత్త ఆడిటోరియం నిర్మించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ దేవి అందిస్తారు. ఆధునిక కవి గురజాడ వెంకట అప్పారావు గారి నివాసం చారిత్రక నిలయంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ గురజాడ వెంకట అప్పారావు గారి నివాసం గత కొంతకాలంగా కూడా శిథిలావస్థకు చేరడంతో సంరక్షణ లేకపోవడంతో దీన్ని సంరక్షించేందుకు మరలా పునరుద్ధరణ పనులు అయితే ప్రారంభమయ్యాయి. ఈ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రభుత్వం కొంత నిధులు కూడా కేటాయించిందని చెప్తున్నారు. పనులు ఏ విధంగా జరుగుతున్న విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం అయితే విజయనగరం కోట జంక్షన్ సమీపంలో ఉన్న గురజాడ అప్పారావు గారి నివాసం ఎన్నో చారిత్రక పరిణామాలకు సాక్ష్యంగా నిలిచింది. ఈ ఇంట్లోనే ఆయన కూర్చుని ప్రసిద్ధ కన్యాశుల్కం నాటకాన్ని కూడా రచించారు. అయితే గత కొంతకాలంగా సరైన సంరక్షణ లేకపోవడంతో ఈ భవనం అనేది శిథిలావస్థకు చేరింది. ఈ భవనాన్ని కాపాడేందుకు ప్రభుత్వం 12 లక్షల రూపాయల వరకు కూడా నిధులను మంజూరు చేసి పునరుద్ధరణ పనులను అయితే ఇప్పటికే ప్రారంభించింది. అయితే అత్యాధునిక ఆడిటోరియం ని కూడా ఈ గురజాడ అప్పారావు గారి ఇంటి పక్కనే ఉన్న స్థలంలో అయితే నిర్మించబోతున్నారు. గతంలో విశాఖపట్నం వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఈ గురజాడ జనసేన నాయకులు గురజాడ ఇంటి వారసులు ఎవరైతే ఉన్నారో ఆయన మునిమనవడు వెళ్లి ఆయన్ను కలిసి గురజాడ అప్పారావు గారి నివాసం గురించి తెలియజేయగా ఆయన అప్పుడు హామీ ఇచ్చారు. దాంతోనే 1 కోటి రూపాయల వరకు శాంక్షన్ చేసి ఆ పక్కన ఆడిటోరియం కూడా నిర్మించబోతున్నారని తెలియజేస్తున్నారు. గురజాడ గృహం యొక్క పునరుద్ధరణ పనుల గురించి మనతో మాట్లాడడానికి అయితే గురజాడ అప్పారావు గారి ముని మనవడు వెంకటేశ్వర ప్రసాద్ గారు అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయం కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, గురజాడ అప్పారావు గారు అంటే ఆధునిక కవి, మీరు ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఇప్పుడు ఈ గృహానికి మహర్దశ పట్టిందని చెప్పుకోవచ్చు. పక్కన ఆడిటోరియం కూడా నిర్మిస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు ఈ గృహాన్ని తాలూకా ఇది మరమ్మతు పనులు అవుతున్నాయి. మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పక్కన ఆ స్థలంలో ఆడిటోరియం కట్టడానికి 1 కోటి రూపాయలతో ప్రపోజల్స్ పంపించమన్నారు. అవి కూడా తయారవుతున్నాయి. అవి కూడా వస్తే చాలా బాగుంటుంది. చాలా ఈ గృహం చాలా అందరికి మరమ్మతు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆధునిక పనుల కోసం ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచనలు చేయాలనుకుంటున్నారా? అంటే మెయింటెనెన్స్ కి ఇంకా కొంతమంది మనుషులు వేసుకుని బాగా చేస్తే బాగుంటుంది. పగడ్బందీగా చేసి అందంగా తీర్చిదిద్దితే ఇంకా అందరూ దర్శించడానికి, తర్వాత ఆయన చదివిన కవిత్వం, ఆయన రాసినవి, తర్వాత ఆయన మీద ఇతరులు రాసిన పుస్తకాలన్నీ ఉంచితే రీసెర్చ్ చేసేవాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆయన యొక్క వాడే కళ్ళద్దాలు, డైరీలు, ఈ నాటకం రాసిన కన్యాశుల్కం పుస్తకం కావచ్చు, వీటన్నిటిని డిజిటలైజేషన్ చేయబోతున్నారంట, అది వాస్తవం? అవునండి, అది కూడా ఉంది. ఇందులో ఆ పక్కన జాగాలో పెద్ద ఆడిటోరియం పెడితే బాగుంటుంది. సార్ చెప్పండి, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇంత మహా గొప్ప భవనం గురజాడ అప్పారావు గారి నివాసం ఉన్న భవనం శిథిలావస్థకు చేరింది. ఇప్పుడు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో సాహితీవేత్తగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచంలో గుర్తింపవలసినటువంటి మహాకవి అంటే గురజాడని దేశంతో ఒప్పుకుంది, ప్రపంచం పెద్దలతో ఒప్పుకున్నారు. అది విజయనగరంలో ఉండడం మన అదృష్ట విశేషమే. కానీ కేవలం కొన్ని సందర్భాల్లో ఉత్సవాలు చేసినప్పుడు అది చేస్తాం ఇది చేస్తాం అని అండమైంది అవుతుంది తప్ప అవి కార్యోన్ముఖానికి రాకపోవడంతో అప్పుడప్పుడు కాస్త దుండగులు చిన్న పనులు చేయడం జరిగింది. దానికి మన ప్రభుత్వం స్పందించి, కలెక్టర్ గారు స్పందించి అందాక టాయిలెట్లో కాస్త గోడలు పెంచి కొంత బాగు చేశారు. అయినా ఇంకా ఇది ఈ రకంగా ఉండడం మంచిది కాదు. ఎందుకంటే దేశంలో ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక క్షేత్రం ఇది. మహాకవి గురజాడ క్షేత్రం అంటే అది దేశానికే ఒక దేశభక్తి గీతాన్ని, ప్రపంచ విశ్వజాతీయ గీతంగా అందించాల్సిన గీతాన్ని అందించారు గురజాడ అప్పారావు గారు. అటువంటి మహాకవి యొక్క భవనాన్ని మనం ఎంత కాపాడుకోవాలో ఆ విషయంలో ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు కొంత మనకి స్పందించి తప్పకుండా ఇందులో నేను కృషి చేస్తానన్నారు. మరి ఆ కృషి ఫలితంగానే ప్రభుత్వం ఈనాడు 1,13,00,000 అనుకుంటా శాంక్షన్ చేసింది. అందువల్ల ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఇది వెలగాలి. కాబట్టి సందర్శకులు ఎక్కువ అవుతున్నారు.
కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం నిర్మాణం చేయడం చాలా ఆనందంగా దాయకంగా ఉంది. సార్ ఇప్పుడు పక్కనే పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఆడిటోరియం నిర్మించబోతున్నారు అని చెప్తున్నారు. ఈ ఆడిటోరియం వల్ల విజయనగర కవులకు కావచ్చు, సాహితీవేత్తలకు కావచ్చు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఈ పక్క స్థలం కూడా ఎందుకు చెప్పాలంటే గురజాడ అప్పారావు గారు తన చివరి రోజుల్లో ఆ భవనం కొనుక్కున్నారు. కొనుక్కున్న దానికి లలిత కుమారిదేవి గారు కాబట్టి లలిత నామకరణం చేశారు. ఆ నామకరణం కూడా ఉండేది. తర్వాత ఏదో గ్రంథాలయాలు ఆఫీసులో కొన్ని వచ్చాయి. తర్వాత అందులోనే మన గురజాడ ప్రస్తుతం అప్పారావు గారు అంటే ఇప్పుడు ఇందిరా ప్రసాద్ గారి యొక్క నాన్నగారు వాళ్ళంతా ఇందులో ఉండేవారు మేడ మీద. తర్వాత ఆ భవనం కూల్చివేసేదో చేస్తామన్నారు. చేయకపోవడంతో అది చాలా దుర్గంధంతో చాలా పాతగా తయారైపోయింది. ప్రస్తుతం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారంగా అక్కడ ఒక ఆడిటోరియం నిర్మాణం చేస్తే విజయనగరానికి ఒకే ఒక పెద్ద ఆడిటోరియం ఆనంద గజపతి ఆడిటోరియం అది ఇవాళ నిర్లక్ష్యానికి గురైపోయింది. కార్యక్రమాలు లేకుండా పోయాయి. మరొకటి ఏంటంటే గురజాడ కళాక్షేత్రం ఓపెన్ ఎయిర్ థియేటర్ తప్ప అక్కడ అన్ని వేళల్లో అన్ని కాలాల్లో కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉండదు. అటువంటి సమయంలో మనకి గురజాడ గ్రంథాలయంలో చిన్న హాలు మాత్రమే ఉపయోగపడుతోంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ కానీ ఆడిటోరియం తయారైనట్లయితే తప్పనిసరిగా మా సాహితీవేత్తలు నేను విజయభవన్ ప్రధాన కార్యదర్శిగా 5 సభలు నిర్వహించాం. ఆదిపట్ నారాయణదాస్ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. అలాగే ఘంటసాల స్మారక కళాపీఠం ఉంది, మామూలు ఎన్నో ఉన్నాయి, సాహితీ సేవ ఉంటున్నాయి. ఈ అన్ని సంస్థలకు కూడా ఇది కూడలయ్యి చక్కగా మేము నిర్వహించుకునే అవకాశం వస్తుంది. కాబట్టి ఆ ఆడిటోరియం త్వరలోనే నిర్మాణం అయినట్లయితే మేము పండుగ చేసుకుందామని మాకు ఆనందం అనిపిస్తుంది. చూసారు కదా, సార్ చెప్తున్నారు గురజాడ అప్పారావు గారి గృహం అనేది ఆధునిక పనులు చేపడితే ఎంతో సంతోషంగా ఉంది. పక్కన ఆడిటోరియం నిర్వహించడంతో విజయనగరంలో సాహితీవేత్తలు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అందుబాటులో ఉంటుందని కూడా తెలుపుతున్నారు. అయితే ఇది ఈ గురజాడ గృహం యొక్క ఆధునిక పనులు అయితే జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే 12 లక్షల రూపాయల వరకు కేటాయించింది. పవన్ కళ్యాణ్ చొరవతో 1 కోటి రూపాయలతో ఆడిటోరియం కూడా